నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కర్ణాటక యువత భవిష్యత్తు ఒక్కసారిగా చీకటిమయంగా మారింది. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాల్సిన విద్యార్థులు ప్రాణాంతక హెచ్ఐవి బారిన పడడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా షాక్కు గురైంది. పరిస్థితి చేయి దాటిపోతుందని గుర్తించిన కర్ణాటక సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఇంత చిన్న వయసులోనే ఈ స్థాయిలో హెచ్ఐవి కేసులు బయటపడడానికి వెనుక ఉన్న కారణాలేంటి? ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబోతుందో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక కర్ణాటకలో మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని యువతలో హెచ్ఐవి కేసులు పెచ్చరిల్లుతున్నాయి. హెచ్ఐవి కేసులు పెరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి సోకినట్లుగా తేలింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇదే క్రమంలో రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం ప్రత్యేక ఆదేశాల మేరకు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలలో శిబిరాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆరోగ్య శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. యువతలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఐవిని అరికట్టడంతో పాటు విద్యార్థులలో ముందస్తు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇటీవల జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం కర్ణాటక వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 2,60,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు. అయితే వీరిలో దాదాపు 54,000 మందికి ఈ వైరస్ సోకిందనే విషయం కూడా తెలియదు. అంతేకాదు, ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే హెచ్ఐవి బారిన పడిన వారిలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. అంటే యువతలోనే ఈ వ్యాధి ఎక్కువగా స్పీడ్గా విస్తరిస్తుంది అన్నమాట. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన టెస్టులలో 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు ఉన్న 7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆరోగ్య శాఖతో పాటు ప్రభుత్వం కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఈ రకమైన అనారోగ్య సమస్యల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కర్ణాటక సర్కార్ ఈ ముప్పు నుంచి విద్యార్థులను కాపాడుకునేందుకు ఒక బిగ్ ప్లాన్తో రెడీ అయింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ప్రొఫెషనల్ కాలేజీలలో రెగ్యులర్గా హెల్త్ చెకప్లు, ఎక్స్పర్ట్స్తో కౌన్సిలింగ్ సెషన్లు పెట్టాలని డిసైడ్ అయింది. ఈ వ్యాధి అసలు ఎలా వ్యాపిస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టూడెంట్స్కు క్లియర్గా అర్థమయ్యేలా అవగాహన పెంచితేనే ఈ మహమ్మారికి చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక దశలోనే హెచ్ఐవిని గుర్తించి బాధితులకు సరైన టైంలో ట్రీట్మెంట్ అందించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతగానో సహాయపడుతుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా కర్ణాటక కాలేజీలలో ఏకంగా 7,000 మంది విద్యార్థులు హెచ్ఐవి బారిన పడ్డారనే వార్త కేవలం ఒక కర్ణాటక రాష్ట్రానికే కాకుండా మొత్తం సమాజానికే ఒక తీవ్రమైన హెచ్చరిక. క్షణికావేశాలు, సరైన అవగాహన లేకపోవడం, చెడు అలవాట్లు యువత భవిష్యత్తును ఏ విధంగా చీకటిమయం చేస్తున్నాయో ఈ ఘటన సుస్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితి తీవ్రతను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం కాలేజీలలో హెల్త్ క్యాంపులు, కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహిస్తూ వేగంగా తన చర్యలు ప్రారంభించింది. అయితే ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా విద్యార్థులు స్వీయ నియంత్రణ, ముందస్తు జాగ్రత్తలు పాటించినప్పుడే ఈ మహమ్మారిని పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.